నది ఎర్రగా మారితే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఊహించారా? నీటి బదులు రక్తపు రంగులో కదులుతున్న అలలు, గాలి తాకితేనే భయం పుట్టే రంగు. ఇది కేవలం కథల్లోనూ సినిమాల్లోనూ చూసే దృశ్యం కాదు. బైబిల్లో ఒకప్పుడు నదులు రక్తంగా మారినట్టు రాసి ఉంది. అది భయంకర వ్యాధులకు సంకేతమని కూడా రాసి ఉంది. ఇప్పుడు ఆ దృశ్యం మళ్లీ కళ్ల ముందుకొచ్చిందండి. ఇజ్రాయెల్లోని గ్యాలీలీ సముద్రం ఒక్కసారిగా రక్తపు రంగులోకి మారిపోయింది. ఆ తీరానికి చేరిన వారు ఈ దృశ్యం చూసి స్తంభించిపోయారు. అలల లోపల ఎర్రటి కాంతి తలుకులు, నీటి మీద తేలుతున్న భయంకర వాతావరణం చూసిన వాళ్ల గుండెల్లో ఒకటే ప్రశ్న: ఇది సాధారణమా లేదా దేవుడు హెచ్చరికకు కనిపిస్తున్న సంకేతమా అని. మీరు నేనే దేవుణ్ణని తెలుసుకోవడానికి నేను ఈ నదిలోని నీటిని తాగుతాను, అది రక్తంలా మారుతుంది. ఇది బైబిల్లోని ఎక్సోడస్ చెప్తున్న వాక్యం. ఈ మాటలు చాలా కాలం క్రితం ఈజిప్ట్లో వినిపించాయి. అప్పుడు నదులు ఎర్రగా మారాయి, చేపలు చనిపోయాయి, నీరు విషమై ప్రజలు భయంతో వణికిపోయారు. అది దేవుని కోపానికి ఒక సంకేతంగా భావించారు. ఆయన తీర్పు వచ్చినప్పుడు ప్రకృతి కూడా మారిపోతుందనే గుర్తుగా, ఓ చరిత్రగా క్రైస్తవులు ఈ సంకేతాలను భావిస్తూ ఉంటారు. నాటి ఘటన భూమంతా భయంతో కప్పేసింది. ఇప్పుడు అదే భావన మళ్లీ మన ముందుకొచ్చింది. ఎందుకంటే పవిత్రమైన గ్యాలిలీ సముద్రం రక్తంగా మారిపోయింది. యేసు అద్భుతాలు చేసినా ఆయన నీటి మీద నడిచిన ప్రదేశమే ఈ సరస్సు. కానీ ఇప్పుడు ఆ నీరు ఎర్రటి అలలతో భయంకరంగా వెలుగుతోంది. ఈ దృశ్యం చూసిన వారిలో మాటలు రావడం లేదు. గుండెల్లో మాత్రం ఒకటే ప్రశ్న: ఇది కేవలం ప్రకృతి చర్య లేదా మళ్లీ ఆ పాత తీర్పు మన కాలానికి చేరుకుందా అని భయపడుతున్నారు. అటు ఆకాశం కమ్ముకొస్తున్నట్టుగా వాతావరణం గడ్డకట్టిపోయింది. నీటిలో ఎర్రటి కాంతి మరింత భయాన్ని నింపుతోంది. ప్రతి అలా ఒక గాఢమైన రహస్యాన్ని చెప్పినట్టుంది. మరోవైపు సైన్స్ మాత్రం ఇంకోలా సమాధానం చెప్తోంది. శాస్త్రవేత్తలు ఈ ఘటనకు పూర్తిగా భిన్నమైన వివరణ ఇస్తున్నారు. ఇజ్రాయెల్ వాటర్ అథారిటీ ప్రకారం గ్యాలిలీ సముద్రం ఎర్రగా కనిపించడానికి కారణం బ్రౌనీ అనే ఒక రకమైన బ్యాక్టీరియా పెరుగుదల. ఈ బ్యాక్టీరియా సూర్యకాంతి ఎక్కువగా తగిలినప్పుడు సహజ సిద్ధంగా ఎర్రటి రంగు పిగ్మెంట్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ పిగ్మెంట్ మన ఆరోగ్యానికి హానికరం కూడా కాదు. ఎలాంటి ఎలర్జీలు లేదా వ్యాధులు కలిగించదు. నీరు ఈత కొట్టడానికి కూడా సురక్షితమే. ఓ రీసెర్చ్ ల్యాబ్ నిర్వహించిన పరిశీలనలో కూడా నీటిలో హానికరమైన మార్పులేవీ లేవని తేలింది. ఆసక్తికరంగా ఈ బ్యాక్టీరియా సహజ సిద్ధంగా పెట్రోల్ లాంటి హైడ్రోకార్బన్లు ఉత్పత్తి చేసే లక్షణం కలిగి ఉంటాయి. ఇవి బయోఫ్యూయల్ తయారీలో ఉపయోగపడతాయి. అయినా ఈ దృశ్యం ఇచ్చే భయం, కుతూహలం మాత్రం తగ్గలేదు. ఒకవైపు శాస్త్రం సమాధానం చెప్తుంటే మరోవైపు విశ్వాసాలు, పాత కథలు, భవిష్యత్తు ఊహలు ఇంకా మనసుల్లో మిగిలిపోతున్నాయి. గ్యాలిలీ సముద్రం రక్తంలా మారిన ఈ ఘటన అది దేవుని సంకేతమా లేదా ప్రకృతిలోని అద్భుతమా అనే ప్రశ్నతోనే ముగుస్తోంది. మరి ఈ ఎపిసోడ్ పై మీరేమంటారు? సైంటిస్టులు చెప్పిన దాంతో ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.